హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అయితే లోపటింట్లో పోయి చూసిండు కదా శివప్ప. మరి పుష్ప చచ్చిపోయిందా, ఉరేసుకున్నదా, అసలు ఏం జరిగింది? శివప్ప అంత దీనంగా, అంత ఆశ్చర్యంగా అసలు ఎందుకు చూసిండు? ఆ పుష్పకు అసలు ఏమైంది, ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. శివప్ప పోయి లోపటింట్లో ఇట్లా పుష్పను చూడంగానే పుష్ప ఒక మూల కూర్చుంటది. మొత్తం రైక సింగిపోయి ఉంటది. చీరంతా నలిగిపోయి ఉంటది. ఆ పుష్ప పేమిన మొత్తం గోర్లతోన కాట్లు పడ్డాయి. మొత్తం బొట్టు గిట్ల అంతా అక్కడిక్కడ అయిపోయింది. నెత్తంతా సిక్కుముక్కయింది. ఆ! అసలు ఇంగా పుష్పని అట్లా జూషి శివప్ప అసలు ఏం అర్థం గాని దీన స్థితిలో "ఏమైందే? అసలు ఏమైంది జెప్పు? ఎందుకు ఏడుస్తున్నావు?" అది ఇదని ఇట్లా అడుగుతుంటాడు. ఇంగ మొగుడిని జూసి పుష్ప ఇంగెక్కువ ఏడుస్తది. ఆ ఏడుపు కాశమ్మ బయట కాళ్ళు చేతులు కడుక్కుంటది గదా! కాశమ్మకి ఇనిపించి "ఏమైనా అబ్బా పిల్లగాడు పిల్లని కొట్టినా ఏందని" లోపలికి ఉరికొచ్చిందాడు. పుష్ప ఇంగ వాళ్ళ అత్తని చూసి ఇంగా జర ఎక్కువ ఏడుస్తది. "ఆ! ఏమైరా కొడితివా? ఎట్లా అసలు ఏమైంది జెప్పు? ఏమైంది జెప్పు పుష్ప" అది ఇది అని ఇట్లా అడుగుతుంటే పుష్ప ఇంగ మొగుడిని పట్టుకొని గట్టిగా ఏడ్చుకుంటా "అత్త పాలమూరుకి పోయినాక మీ తమ్ముడొచ్చిండు. మీ తమ్ముడొచ్చి నేను ఎంత వద్దన్నా, ఎంత అడుక్కున్నా గాని ఇంగ ఇట్లా నన్ను ఇష్టం వచ్చినట్లు కొట్టి ఇట్లా బలవంతం చేసిండు" అది ఇది అని కేసు గాని మీద ఉన్నాయి లేనివన్నీ చెప్తది. చెప్తే ఇంగా కాశమ్మ, శివప్ప ఇద్దరు పుష్ప మాటలు నమ్ముతారు. ఇద్దరు నమ్మి ఇంగ శివప్ప అంటాడు చూడు, ఇంగ కోపం కోపం శివప్పకి ఇట్లా కోపం వస్తుంటది చూడు. చూడమ్మా తమ్ముడు నాకు అన్యాయం చేసిండు. తమ్ముడు తమ్ముడు అని వాడిని నాయన లేనప్పటి నుంచి నేను ఎట్లా చూసుకున్నా అది ఇది. వాడు ఇంటికైతే రాను ఈరోజు వాడిని నేను సంపనే చంపుతా అది ఇది అని శివప్ప ఒర్రురా ఒర్రుతుంటాడు. ఇంగ కాశమ్మ అయితే ఇంగా పుష్పని పట్టుకొని ఏడోక అది ఇది అని ఇట్లా పుష్పని మందలించుకుంటా నమ్మింది. కాశమ్మ గూడా నమ్మింది. పుష్ప చెప్పింది. కానీ కేశిగాడు వచ్చినాక వోడిని గూడా అడగాలి. వోడేం చెప్తాడో ఇనాలి అని, "సరేరా నువ్వైతే బయటకో. ఏ పిల్ల నువ్వు లేవు. ఈ బట్టలైతే వేరే బట్టలైతే కట్టుకో" అని పుష్పకి చెప్తది. పుష్పని ఇంగ అప్పుడు నాటకం షురు చేస్తది చూడు పుష్ప. "అత్తమ్మ కేశిని ఏమనొద్దని శివప్పకి చెప్పు. ఏం చేయొద్దని చెప్పు" అట్లా ఇట్లా అని ఇంగ మెల్లగా నాటకం చేస్తుంటది. "సరే సరేలే ఏమనకుంటే భయం ఎట్లుంటది. నువ్వైతే వేరే బట్టలు కట్టుకో" అది ఇది అని ఇంగ కాశమ్మ పుష్పకి చెప్పి బయటకొయ్యి ఇంగ బయట ఉన్న పనులని జేసి ఇంగ ఓకిలి గిట్ల ఊడ్చి పుష్పకి చెప్పి "నేను అట్లా ఊర్లోకి పోయేస్తా" అని పోతది. ఇంగ ఇత్తల మనోడేం చేస్తాడు, పాత కొట్టం ఉంది గదా! ఆ పాత కొట్టంలో పోయి గొడ్డలు దేవులాడి ఇంగ గొడ్డలు పట్టుకొని నూరుతుంటాడు శివప్ప. గొడ్డలు నూరుతుంటాడు. నూరితే ఇంగ పుష్ప ఇట్లా ఆలోచన చేస్తది. ఏం జరిగినా సరే ఈరోజు గప్పు ఉండాలే. ఎందుకంటే కేష్ గాడు గూడా నా గురించి ఇంట్లో చెప్తే నా పనయితది. అది ఇది అని ఇంగ ఆలోచన చేసుకొని ఏమన్నా గాని గప్పు ఉండాలని ఉంటది. ఇంగట్లా కాశమ్మ ఊర్లోకి పోయినాక ఇంగ మనోడు గొడ్డలి గిట్లా నూరి మంచిగా తీసుకపోయి ఇంట్లో తలపెనక పెడతాడు. ఇంగ అట్లా పెట్టినాక ఇంగ పెండ్లమొచ్చి మొగోనికి కేశి గాని మీద ఉన్నాయి లేనివి అన్నీ మొత్తం నూరిపోస్తుంటది. ఇంగ మనోడు గూడా పెండ్లం గురించి తెలవదు గదా! గొర్రె కషాయాన్ని నమ్మినట్లు ఇంగ పెండ్లం మాటలు అన్నీ ఇని తమ్ముని మీద ఇంగ కోపం పెంచుకుంటాడు. ఇంగ పుష్ప బాగా నూరిపోస్తుంటది. ఇప్పుడు ఎట్లనైనా సరే కేశి గాడిని నరకాలని ఫిక్స్ అయితాడు. కాశమ్మ ఇంగ అట్లా ఊర్లోకి పోతుంటే పుష్ప సంగతి తెలిసిన ఒక ముసలిదుంది గదా! ఆ ముసలిది "షెల్యా ఓ షెల్యా ఇకరా యాడికోతున్నావు ఇకరా ఆత్రమాత్రం పోతున్నావు" అని కాశమ్మని పిలుస్తది. కాశమ్మ "ఏందే తల్లి నేను ఊర్లోకి పోతున్నా ఆగు జరొస్తాగు మళ్ళొస్తాగు" అనుకుంటా కాశమ్మ పోతుంటది. "అబ్బో అంతగానం తిరిగి లేకుండా పోతున్నావు ఆత్రమాత్రం ఇకరా" అని ముసలిది ఇంగ పిలుస్తది. ఇంగ కాశమ్మ ఈ ముసలిది ఇడిచేటట్టు లేదురా నాయన. ఏందో పోయానొద్దామని ముసలిదానితోని పోయి "ఏం చెప్పు వచ్చినా" అంటే "చెప్తా గాని కూర్చో" అంటే ఇంగ కాశమ్మ అరుగు మీద కూర్చుంటది. "పొద్దుగాల పోతివి పాలమూరికి గిప్పుడొస్తివి గంతగనం ఏం చేస్తివి అబ్బా నువ్వు" అని ముసలిది కాశమ్మని అడిగితే "ఏం తెత్తనే తల్లి మా పొడిగిలి కాడ మంది శానుండరు. ఇంగ పొడి ఒకటి కొట్టిపించుకొని వస్తి చూడు గీ పొద్దు" అది ఇది అని ఇద్దరు ముచ్చట ఆడుకుంటూ ఉంటారు. ఇంగ ఈడ పుష్ప ఏం చేస్తది, ఎట్లనైనా సరే ఇద్దరు అన్నదమ్ములకు చిచ్చు పెట్టి ఇడిచిపెట్టాలని ఇంగ ఆలోచన చేస్తుంటది. ఇంగేం చెప్పాలని. వాడు గొడ్డలి తలపెనక పెట్టి ఇంగ కూర్చుంటాడు. రెడీగా ఉంటాడు. కేశ్ గాడు ఎప్పుడొస్తాడో వాడిని ఎప్పుడు నరకల్నా అని.
ఇంతట్లనే కేశిగాడు ఒక ఎద్దుని పట్టుకొని వస్తుంటాడు. కేశిగానితో పాటు ఇంక ఇద్దరు జీతగాళ్ళు కూడా వస్తుంటారు. వాళ్ళు ముగ్గురు ఇంకా ఎద్దు నలుగురు వస్తుంటా ఇంక అట్లా మాట్లాడుతుంటారు. కేశిగాడు చెప్తుంటాడు జీతాలకు, ఈసారి ఎట్టనైనా సరేరా ఊళ్ళో జాతరలో మన ఎద్దే గెలవాలి. ఎద్దుని ఇంటికి పట్టుకపోయి కమ్మగా పుల్లగా బాగా తినబెట్టి మనమే గెలవాలి, ఈసారి మన ఎద్దే గెలవాలి అని ఇంకా కేశిగాడు మాట్లాడుకుంటా మెల్లగా ఇంటికి వస్తుంటారు. ఇంకా కాశమ్మ చూస్తుంది, ఇంకా అబ్బా నా కొడుకు వచ్చిన తల్లి ఇంకా నేను పోతా అని ఇంకా మెల్లగా వస్తుంది. ఎందుకంటే ఈ కొట్లాట కాశమ్మకి తెలుసు కదా, కాశమ్మ లేకపోతే మళ్ళీ ఏమవుతుందో ఏమో అని ఇక మెల్లగా కేశిగాని వాళ్ళ వెనుక వస్తుంటుంది. వాళ్ళు ముందర వస్తుంటారు, కాశమ్మ వెనక నడుచుకుంటూ వస్తుంటుంది. ఇంకా కేశిగాడు ఏం చేస్తాడు, సరేరా నేను ఎద్దుని కట్టేస్తా, మీరు మా వద్యతో పోయి దాన సంచాయి తిప్పించుకురాపోండి అంటాడు. ఎందుకంటే కేశిగానికి తప్ప ఎద్దు ఎవ్వరికి మాటినదు. కేశిగానికి ఆ ఎద్దు అంటే ఎంత పానమో ఆ ఎద్దుకి కేశిగాడు అంటే కూడా అంతకంటే ఎక్కువ పానం. అట్లా కేశిగాని మాట తప్ప ఎవ్వరికి వినదు అది. ఇంకా వాళ్ళిద్దరు జీతగాళ్ళు ఇంట్లో కోదమని పోతుంటారు. కానీ జీతగాళ్ళకి ఏం తెలియదు, కేశిగాని వాళ్ళ అన్న తలపెనక గొడ్డలు పట్టుకొని నిలబడ్డ సంగతి జీతగాళ్ళకి తెలియదు. సరే అని జీతగాళ్ళు ఒకటి పోతుంటాడు. ఇంకా కేశిగాని వాళ్ళ అన్న గొడ్డలు పట్టుకొని నిలబడింటాడు. కొడుకు లోపల ఎప్పుడు కాలు పెడితే అప్పుడు నరుకుతాని. జీతగాడు ఇట్లా కాలు పెట్టిన దాడే గొడ్డలు జీతాన్ని మీకు లేపి ఇట్లా అంటాడు, నరకనిక పోయిందాడే. ఆ జీతగాడు హుషారు చేసి తప్పించుకుంటాడు. తప్పించుకునే దాకా ఒడుతాడు. చూడు ఏమొచ్చిందిరా నీకు, ఏమైందిరా నీకు, అసలు మామూలునే ఎందుకు నరుకుతున్నావురా, ఏమైందిరా, అది దాని ఏం రోగం వచ్చిందా అని జీతాలు తీరుతుంటాయి. జీతగాళ్ళని ఇద్దరిని దొబ్బుకొని శివప్ప కేశిగాని నరకనిక కొట్టంలో కొరుకుతుంటాడు. అప్పుడే కాశమ్మ ఓకిట్లకి వెళ్ళి నడుచుకుంటూ వస్తుంది. శివప్ప ఆగురా 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 అంటుంటే కూడా ఈనాడు ఏమైనా అబ్బా మా అమ్మ గంతగానే మారుస్తుందా అని కేశిగాడు కట్టేసేటోడు, ఎద్దుని కట్టేసేటోడు ఇట్లా లేచి వెనక్కి తిరిగి చూస్తే వాళ్ళ అన్న గొడ్డలు పట్టుకొని ఉరికొస్తుంటాడు. మా అన్న ఎందుకు అబ్బా ఇంత పని మీద ఉరికొస్తుంటాడు గొడ్డలు పట్టుకొని అని కేశిగానికి ఏం అర్థం కాదు. ఇంకా కాశమ్మ చెప్తుంటది కేశిగానికి, ఉరుకురా ఉరుకురా సంపుతాడు అని చెప్తుంటే కేశిగాడు ఇట్లా చూస్తూనే ఉంటాడు. ఇంక వాళ్ళ అన్న ఏమి అర్థం కాదు ఇంక గొడ్డలు పట్టుకొని ఎందుకు వస్తుందని. అంత లోపే శివప్ప కేశిగాని ఇంక గొడ్డలు ఇట్లా లేపి నరకనికి పోయిందాడు. ఎద్దు వచ్చి గుద్దితే పెద్దంత దూరం పడతాడు. శివప్ప పోయి గొడ్డలతో పడతాడు, శివప్పతో పడతాడు. ఇంకా కేశిగాని వాళ్ళ అమ్మ చెప్తా చూడు, ఓ బిడ్డ ఉరుకు బిడ్డ వచ్చారా నరుకుతాడు రోడ్ అని. అప్పుడు కేశిగాడు ఎద్దు మీద ఎక్కి కూర్చుంటే చూడు, ఎద్దు ఉరుకుతుంది చూడు. కేశిగాడు ఎద్దు ఇంకా గుర్రం ఎక్కి ఉరికినట్లే పోతాడు కేశిగాడు. ఇద్దరు పోయి పోతారు, ఇంకా ఇంటికాడ నుంచి అయితే పోతారు. ఇంకా కేశిగాని దేవులాడుకుంటా శివప్ప గొడ్డలు పట్టుకొని మళ్ళా ఇంకా పరశురామంలాగా పోతాడు, వెనక ఉరుకుతాడు. ఈడనేమో కాశమ్మ ఏడుస్తుంటది, సోకాలు కట్టేస్తుంటది, చంపుతాడో ఏం చేస్తాడో అట్లా ఇట్లా అని కాశమ్మ ఏడుస్తుంటది. మందంతా గుంపు అవుతారు. కానీ ముసలిది అప్పుడు కూడా చెప్పదు. ముసలిది ఇప్పుడు చెప్తే ఇంకేమవుతుందో ఏమో అని ముసలిది అప్పుడు కూడా చెప్పదు. మందంతా గుంపు అవుతారు. గుంపు అయి ఇంకా కేశిగాని తిడుతుంటారు మందిని. కేశిగాడు చాలా మంచి పిల్లగాడు అనుకుంటే మా అబ్బా, కానీ ఇంత పని చేసిండు ఇట్లా చూడండి లోపాయ అద్ది దాన్ని మంది అంతా తిట్టుకుంటుంటే ఇంకా కాశమ్మ మంది మాటలు విని కాశమ్మ మనసు ఇంకా చచ్చిపోతుంది. ఇంకా కేశిగాని దేవులాడుకుంటూ పోయినా కేశిగాని అన్న శివప్ప దేవులాడి ఇంకా అక్కడ దేవులాడి ఇక్కడ దేవులాడి ఉరికి ఉరికి ఇంకా అలసిపోయి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి, అమ్మా నీకు ఒక్కడే కొడుకు పుట్టిండు అనుకో, ఇంకోటి చచ్చిపోయిన అనుకో, అసలు పుట్టిలేడు అనుకో, ఎట్లా నేను చంపుతా ఇంకా అది ఇదని వాళ్ళ అమ్మతోన శివప్ప వండుతుంటాడు. అయితే చూడు ఎట్లుంది కథ. కేశిగాడు అంత కష్టపడి సంపాదించిన పేరు, అంత మంచి పేరు వాళ్ళ వదిన ఆడిన ఒక చిన్న అబద్ధం వల్ల వాళ్ళ పేరంతా ఖరాబ్ అయిపోయింది ఈరోజు. అసలు మరి కేశిగాడు ఎక్కడ పోయిండు, ఏంది ఆ ఎద్దు ఎక్కడ పోయింది, కేశిగాడు ఎక్కడ పోయిండు, ఆ ఎద్దు ఎందుకు అట్లా వచ్చిందంటే ఎవరన్నా దాని విశ్వాసం అది చూపించుకునేది. వాళ్ళందరూ ఎక్కడ కేశిగాడు ఆ ఎద్దు ఎక్కడ పోయినరు, అసలు ఏం జరిగింది, కేశిగానికి మరి వాళ్ళన్న చంపుతాడా కేశిగాన్ని, శివప్పకి కేశిగాడు దొరుకుతాడా లేదా, అసలు ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ కేశిగాని లైఫ్ స్టోరీ మీకు మొత్తం తెలియాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.